హాయ్ అండి. బియ్యం నానబెట్టుకుని ఇప్పుడే బెల్లం కూడా తురిమేసి పెట్టుకున్నాను. సో కొంచెమే రైస్ వేసుకున్నాను. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే మెత్తగా అయితే అవుతుంది. ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి అది పలుకు పలుకుగా ఉంటుందని, అలాగే ఈ పొయ్యి మీద అయితే కుదరదు కదని చిన్నదే పెట్టుకున్నాను. దేవునికి ప్రసాదం చేసుకుని కొంచెం కొంచెం మనం ప్రసాదం తీసుకోవడానికి. ఇంకా రైస్ అయితే బేగానే ఉడికిపోయింది. అలానే బెల్లం వేసుకోవడానికి కొత్త బియ్యం అయితే బెటర్. కాకపోతే లాస్ట్ టైం అయితే అక్క పంపించింది కానీ ఈసారి అయితే కుదరలేదనమాట. ఇంకా నార్మల్ ఇంట్లో రైస్ వేసేసుకున్నాను. తర్వాత అయితే దేవుని దగ్గర ప్రసాదం పెట్టేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే అంటే దేవుని దగ్గర ఇంకా కొంచెం ఉంది పెట్టేశాను. డైరెక్ట్ గా టైల్స్ లో పెట్టకూడదు కాబట్టి ఇలా స్టీల్ ప్లేట్ లో పెట్టి మనం వేరే బౌల్లోకి తీయకూడదు అట, అలానే పెట్టేయాలి. దేవుని దగ్గర అయితే మనం దేంతో వండితే దాంతోనే పెట్టేయాలి. అలాగే చిక్కుడు ఆకుల్లో కూడా 7 ఆకుల్లో పెట్టేశాను. అంటే రేగిపళ్ళు అలాగే పరమాన్నం పెట్టేసి ఇంకా తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నాను. ఇప్పుడు టీ పెట్టుకుని తాగాలి. లోపలికి వెళ్ళి వీడియో నచ్చితే లైక్ చేయండి.